మనలో ప్రతి ఒక్కళ్ళకి అత్యంత విలువైనది, అత్యంత అమూల్యమైనది మన సమయం, మన టైం. దేన్నైనా తిరిగి తెచ్చుకోవచ్చు కానీ, దేన్నైనా తిరిగి రప్పించుకోవచ్చు కానీ, గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి పొందలేం. గడిచిపోయిన క్షణాలని తీసుకురాలేం. ఈ టైం అనేది ఎంత జాగ్రత్తగా మనం ప్రతి గంట, ప్రతి నిమిషం ఆలోచించి ఆ టైంని స్పెండ్ చేస్తే మనం ఏదనుకుంటే అది సాధించగలం. చాలామందికి తెలియంది ఈ టైం మేనేజ్మెంట్. టైంని ఎలా మేనేజ్ చేయాలి, మన టైంని ఎలా ఉపయోగించుకోవాలి అనేది. దీనికి సంబంధించి మొదటగా మనం ప్రతి ఒక్కళ్ళకి సేమ్ టైం ఉంది జీవితంలో అని గుర్తుపెట్టుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దగ్గర నుంచి, టాప్ మోస్ట్ బిజినెస్ పీపుల్ ఇన్ ద వరల్డ్, టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్, ప్రతి ఒక్కరికి సమానంగా దొరికింది, ఈ యూనివర్స్ సమానంగా ఇచ్చింది టైం. ప్రతి ఒక్కరికి రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ టైంని ఎలా వాడుకుంటాం అనేది మన చేతిలో ఉంటుంది అనమాట. ఆ టైం మేనేజ్మెంట్ అనేది మన చేతిలో ఉంటుంది. టైం మేనేజ్మెంట్కి ప్రధానమైన సూత్రం, మొదటి సూత్రం ప్రయారిటైజేషన్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మేము బిజీగా ఉన్నాం, మా డే అంతా గడిచిపోతుంది అనుకుంటారు. కానీ దేనిలో మన రోజును గడుపుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రయారిటైజేషనే ఫస్ట్ థింగ్ అనమాట. అంటే ఏ పని అతి ముఖ్యమైనది, ఏ పని పక్కకు పెట్టేయచ్చు, ఏ పనిలో తక్కువ టైం ఇవ్వచ్చు, ఏ పనికి ఎక్కువ టైం ఇవ్వాలి, ఇదే ప్రయారిటైజేషన్ అనమాట. రెండోది, ఈ టైం మేనేజ్మెంట్లో మన మనసు ఎప్పుడు కూడా ఏదైతే లో క్వాలిటీ అంటే చిన్న చిన్న పనులు ఉంటాయో వాటిపైన ఎక్కువ టైం పెట్టాలని మనసు లాగుతుంటుంది. అప్పుడు మనకు కావాల్సింది డిసిప్లైన్. మనతో మనం కఠినంగా ఉండాలి. ఒక్కొక్కసారి మనం హార్డ్ వర్క్ చేయకపోయినా, స్మార్ట్ వర్క్ చేయకపోయినా, ఏం చేయకపోయినా పర్లేదు. కానీ టైం మేనేజ్మెంట్లో సెల్ఫ్ డిసిప్లైన్ లేకపోతే మాత్రం సంవత్సరాలు మనకు తెలియకుండా గడిచిపోతాయి. అప్పుడే సంవత్సరం గడిచిపోయిందా, అప్పుడే 3 ఏళ్ళు గడిచిపోయాయా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. మనకి ఆ టైం మేనేజ్మెంట్ తెలియకపోతే ఈ ఫీలింగ్స్ చాలా రెగ్యులర్గా వస్తుంటాయి. మూడోది, స్విచ్ ఆఫ్. అంటే టైంలో మనం టైం టేబుల్ వేసుకున్న తర్వాత ఏదైతే మన మానసికమైన అంశాలు ఉంటాయో, ఏదైతే మనల్ని డిస్టర్బ్ చేసే అంశాలు ఉంటాయో, మన మైండ్ వాటి నుంచి డిస్టర్బ్ అవ్వకుండా స్విచ్ ఆఫ్ చేసేయాలి. కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోవాలి. వేరే వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్కి వచ్చినట్లు మన మైండ్ని ఎప్పుడైతే మల్టిపుల్ టాస్క్స్, చాలా పనులు చేసేటప్పుడు మైండ్ని నీట్గా స్విచ్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళామో అప్పుడు ఫోకస్ పెరుగుద్ది. ఉన్న టైంని జాగ్రత్తగా మనం అనుకున్న లక్ష్యాలు దిశగా వెళ్ళగలం అనమాట. ఈ స్విచ్ ఆఫ్ టెక్నిక్ చాలా బాగా వాడుకోవాలి. ఇంట్లో సమస్యల్ని లేదా ఏదైనా మనకున్న సమస్యల్ని మైండ్లో పెట్టుకుని వేరే పని చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఫోకస్ అనేది మిస్ అయిపోద్ది. ఎంతసేపు కూర్చున్నా టైం మేనేజ్మెంట్ అవ్వదు, ఆ బ్రెయిన్ అంతా ఇంకో చోట ఉంటుంది అనమాట. అలా కాకుండా ఆ విషయాన్ని పక్కన పెట్టేసాలి, కంప్లీట్గా మన మైండ్లోంచి ఎరేజ్ చేసేయాలి, రబ్ చేసేయాలన్నమాట. ఈ స్విచ్ ఆఫ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అతి ముఖ్యమైనది పాజిటివ్ యాటిట్యూడ్. మనం ఒక మంచి పని చేసేటప్పుడు అయ్యో ఏమవుద్ది, లేదా ఒక ఛాలెంజ్ వచ్చింది, ఆ ఛాలెంజ్ ఏమైపోద్ది, అసలు మనం చేయగలమా దాన్ని, అమ్మో మనకంటే మన ఛాలెంజ్ పెద్దది, ఇంత పెద్ద సమస్య నుంచి మనం బయటకు రాగలమా, అదే ఆలోచిస్తూ ఒక నెల రోజుల్లో, 2 నెలల్లో, 3 నెలల్లో టైం పక్కన పెట్టేస్తాం. ఇది ప్రధానమైన సమస్య అనమాట. కాబట్టి మన ముందు ఎంత పెద్ద సవాలున్నా, ఎంత పెద్ద అంశం ఉన్నా వాటిని ఖాతరు చేయకుండా మన టైం టేబుల్ మనం ప్రాపర్గా ఫాలో అవ్వాలి. అది ఎంత పెద్ద ఇష్యూ అయినా ఆ దమ్ము మనలో ఉండాలి, ఆ కరేజ్ మనలో ఉండాలన్నమాట. ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఇష్యూలో టెన్షన్ పడిపోయే కన్నా టైం మేనేజ్ చేస్తూ ఆ ఇష్యూని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళటం మంచిది. సో వీటన్నిటికన్నా ముఖ్యం చుట్టుపక్కల వాళ్ళు. మన చుట్టుపక్కల మన కంపెనీ ఎలా ఉంది, మన చుట్టుపక్కల మన చుట్టూ ఉండే మనుషులు ఎలా ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మన టైంని వాళ్ళు పర్ఫెక్ట్గా వాడినిస్తున్నారా, వచ్చి మన టైంని డిస్టర్బ్ చేస్తున్నారు, చాలా ఇంపార్టెంట్. కొంతమంది మనుషులు మన టైం మొత్తం గిల్ చేస్తారు, కొంతమంది వాళ్ళు మన టైంకి వాల్యూ యాడ్ చేస్తారనమాట. వాల్యూ ఎడిషన్ చేయటం అంటే వాళ్ళు వచ్చి ఇంకా మనకున్న లక్ష్యానికి ఇన్పుట్స్ ఇస్తారు. మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా మన టైంని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అది మనకు చాలా వరకు తెలియదు. అలానే మన చేతిలో ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, సోషల్ మీడియా కానీ, ఇది కూడా మన టైంని ప్రభావితం చేస్తుంది. దాన్ని మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. ఈ సూచనలన్నీ పాటించి రోజుకి ఒక ప్రాపర్ టైం టేబుల్, ప్రాపర్ బ్యాలెన్స్డ్ లైఫ్లోకి వెళ్తే కనుక మనం ఏదనుకుంటే అది లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా టైంని మెస్అప్ చేసి మిస్మేనేజ్ చేస్తే అన్నీ అస్తవ్యస్తంగా తయారవుతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ టైం టేబుల్ అనేది, ప్రాపర్ టైం స్ట్రక్చర్, టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం.